రైట్. పరిశుద్ధ గ్రంథాన్ని రెండో వచనం మనము ఇలా ఉంది. 2వ అధ్యాయము 2వ వచనం, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక బలం భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. రైట్. దేవునికి మహిమ. నేను ఈరోజు ఈ వాక్య ధ్యానం కొరకు గత గురువారం సాయంకాలం నుంచే ఆలోచించాను. వేరొక సేవకుల్ని ప్రభు మన మధ్యకు నడిపించి ఆయన కొన్ని మాటలు మనకి చాలా విస్తారమైన మాటలు చూపించినప్పటికీ నేను ఈ మాట దగ్గర ఆగిపోయాను. ఏ మాట దగ్గర అంటే ఏక భావము ఏముంది ఇక్కడ, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని అందే మనస్సుంచటం. ఈ మాట నన్ను అంటారు కదా, వాక్యం చెప్తుంది కదా, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు మండలేదా, మేము ధ్యానించుచుండగా మంట పుట్టెను అనే మాట. సో నేను ఈ మాట నన్ను మంట పుట్టిస్తుంది ధ్యానిస్తుండగా. కనుక తప్పక ఈరోజు మరొక వారము మనము మన రెగ్యులర్ పాఠ నుంచి ఈరోజు ఈ మాటలు ధ్యానం చేయటానికి నేను నడిపించబడుతూ ప్రభుని స్తుతిస్తున్నా. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ, లేకపోతే మనం దేవుని వాక్యము, దేవుని యొక్క మనస్సు ఏంటో మనం గ్రహిస్తే, దేవుని మనస్సు ఏంటంట, మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుందంటే, మీరు ఏక మనస్సులగునట్లుగా, ఏక మనస్కులగునట్లుగా. నీవు ఏక మనస్సు అంటే అఫ్కోర్స్ నేను ఏక మనస్సుతోటి, అది కాదు, మీరు ఏక మనస్సులగునట్లుగా అంటే మనం అందరం ఎలా ఉండాలట, ఒకే మనసుతో ఉండాలి, ఒకే మనసుతో ఉండాలి. రైట్. ఇప్పుడు ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అందరి మనసు ఎలా ఉండాలి, ఏక మనస్సు అంటే ఇప్పుడు ఇంతవరకు ప్రభుని స్తుతించాము అంటే పాడేటప్పుడు ప్రభుని మహింపరచాలి, ఈ పాటల అర్థాన్ని గమనించాలి, ఆయన నామం హెచ్చింపబడాలి అని. తర్వాత కీర్తన ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ధ్యానం చేసే బిడ్డ ద్వారా మనతో మాట్లాడాలి ప్రభు, మన హృదయాలు నింపబడాలి. ఆరాధించే సమయం మెండుగా ఆరాధించాలి. ఆరాధనలో అందరం కలిసి దేవుని గొప్ప చేయాలి. ఆయన అంత మహోన్నతుడు కదా, కనుక నా వంతు నేను నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి, లేకపోతే ఆరాధన చేయాలి, ఇలాంటి ఆలోచన. ఇప్పుడు దేవుని సేవకుడు నిలబడుతుండగా కనుక ప్రభు మనతో మాట్లాడాలి, అందరిది ఇదే మనసు ఉండాలి, ప్రభు మనతో మాట్లాడాలి. ఆ మాట మనకెంతో ఆశీర్వాదకరం. కనుక మనల్ని బ్రతికించే మాట, దేవుని మాట ద్వారా కదా ఈ సృష్టి అంతా నిర్మించబడింది. అట్లాంటి మాట ఈరోజు ఒక్క మాట నాకు అనుగ్రహించి ప్రభువా. ఇలాంటి మనస్సు మనందరం కలిగి ఉంటే ఎలా ఉన్నట్టు, మనం ఏక మనస్సు. దానికి వ్యతిరేకం అనేది నేను చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ మనందరికీ తెలుసు. దానికి వ్యతిరేకమైందంటే మనిషి ఇక్కడే ఉంటాము, ఎక్కడో ఉంటుంది, అది ద్విమనస్కు. కానీ మనిషి మనస్సు కూడా ఇక్కడ ఉండడం అనేది, అంత మాత్రమే కాదు, అందరి మనస్సు ఒకటవడం అనేది అది దేవునికి మహిమకరం, అది దేవునికి ఎంతో సంతోషకరమట. నేను ఆ మాట చెప్పడానికి, ఏక మనస్సులగునట్లుగా, ఇంకా ఏక ప్రేమ కలిగి, ఒకే మనస్సు ఒకే ప్రేమ, ఒకే ప్రేమ కలిగి, ఏక భావము, అందరి భావము ఏమై ఉండాలట, ఒకటే. అంటే ఇది పెద్ద మీరేం చెప్పనక్కర్లేదు, అందరం అలాగే ఉంటాం అనేటానికి కుదరదు. ఎందుకంటే వాక్యం కాబట్టి ఆయన పనుగట్టుకుని ఎందుకు పరిశుద్ధాత్మ ఈరోజు మనకు చెప్తున్నాడంటే, మనమందరం ఏక మనస్సు ఏక ప్రేమ ఒకే భావము కలిగి, తర్వాత ఒక్కదాని అందే మనస్సు ఉంచచ్చు. ఇంకా దేని మీద మనస్సు ఉంచాలంట, ఒక్కదాని మీదే మనస్సు ఉంచాలి. ఏంటది అంటే బోల్డ్ ఉంటాయి అనుకోండి, చెప్పండి, ఒక్కదాని మీద మనస్సు ఉంచాలంటే దేని మీద మనస్సు ఉంచాలి అంటే నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చెప్తారు అనుకోండి. కానీ అందరి టార్గెట్ ఒకటే, ప్రభువును సేవించాలి, అయితే ప్రభువును చేరుకోవాలి. ఓకే, అది అనుకుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి. రైట్. ఒక్కదాని మీదే మనసు ఉంచు. ఇలా చేయడం వల్ల దేవుని సేవకుడు అంటే ఇక్కడ పౌలు గారు, అలాగే దేవుడు ఏమవుతాడట, సంతోషిస్తారట. దేవునికి స్తోత్రం. అంటే
ఇప్పుడు సేవకుడు పోను గ్రహించకపోవచ్చు, కానీ దేవుడు గ్రహిస్తాడు కదండి. మనం అందరం ఏక మనసు కలిగి ఉన్నామా, ఏక భావం కలిగి ఉన్నామా, ఏక తాత్పర్యం కలిగి ఉన్నామా లేదని దేవునికి ఇట్టే తెలిసిపోతుంది. కనుక మనం అందరూ ఒకే మనసుతో ఉన్నాం అనుకోండి, అది ఎంత అద్భుతంగా ఎంత సంతోషంగా ఉంటుందో ప్రభుకి. ఆయన చాలా సంతోషిస్తారు. రైట్, నేను ఇక్కడ ఎక్కువసేపు ఆగడానికి అనుకోవట్లేదు, కానీ మొత్తం మీద మనం అందరం కలిసి ఒక ఉన్నతమైన పని చేయడానికి నడిపించబడాలని నేను ఆశపడుతున్నాను. సో ఇదే మాట పౌలు గారు కూడా మరొక చోట, పౌలు గారే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన చెప్తున్న మాట పదే పదే ఆయన చెప్పటంలో మనం దాని సీరియస్నెస్ని గమనించాలి. ఇంకొక మాట కూడా చూడండి, కొరింథీయులకు రాస్తూ కూడా ఇదే మాట చెప్పారు. మొదటి అధ్యాయం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని. ఏంటంట, ఎలా మాట్లాడాలంట? ఏకభావంతో, ఒకే భావంతో మనం అందరము మాట్లాడాలంట. అంటే ఒకరికొకరు కాకుండా, ఒకరు ఎవరికి వారే అలా కాకుండా అందరూ ఒకే భావంతో ఉండాలట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ సంఘం అంతా ఎలా ఉండాలంట? ఒకే భావంతో ఉండాలట. మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోను. ఏకభావము, ఇంకోటి ఏంటి? ఏక మనస్సు. ఏకభావము, ఏక మనస్సు. రైట్, సేమ్ అక్కడ ఫిలిప్పీలకి ఏం చెప్తూ రాస్తున్నాడో అలాగే మళ్ళీ కొరింథీయులకు కూడా చెప్తున్నాడు. సో కొరింథీయులకు చెప్పిందే ఫిలిప్పీలకు చెప్తున్నాడు. ఏంటంట? ఏక భావము, తర్వాత ఏక మనస్సు, ఇంకా చెప్తున్నాడు ఏక తాత్పర్యము కదండి. ఇంకేంటంట? అందరి సమ్మరి, లేకపోతే అందరి భావన, లేకపోతే తాత్పర్యం అంటే భావం, అంతే కదా, రెండు ఒకటే. సో అందరి తాత్పర్యము ఒకటే ఉండాలట. ఇది కొంచెం ఈ చివరి దినాల్లో ఏమంటే సాతాను చేసే పని ఏంటి చెప్పండి? ఇది లేకుండా చేస్తాడండి. ఎక్కడైనా అంటే ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యన కదా ఏమంటారు, యాక్చువల్గా దీన్ని బ్రిటిష్ వాళ్ళకి ఆపాదిస్తారు, డివైడ్ అండ్ రూల్ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారట? మనల్ని విభజించి పాలించారు. అంటే మన దేశంలోనే మనకే గొడవలు పెట్టేశారు. ఏమంటే గొడవలు పెట్టేసి మనకి మీరు కొట్టు చావంటరా, మేము ప్రభుత్వం చేస్తాము, అలా కొంతమందిని తీసేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఫుల్ అధికారం సంపాదించేసుకున్నారు. కనుక ఈ బ్రిటిష్ రూల్నే మనం ఎలా అనాలంటే, అపవాది రూల్ ఏంటంటే ఏక మనస్సు లేకుండా చేస్తాడు. అది ఎక్కడైనా సరే, గృహంలో కావచ్చు, లేకపోతే చర్చిలో కావచ్చు, లేకపోతే మనం పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు, చక్కగా సాగిపోతున్న పరిస్థితుల్లో ఏక మనసు మిస్ అయిపోతుంది. తద్వారా నేను మరొకసారి చదువుతున్న, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను ఆజ్ఞాపిస్తాను అంటలేదు, మిమ్మల్ని వేడుకుంటున్నామంటే ప్లీజ్ కదండి. ఏం చేస్తారట? మీరందరూ ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏకభావము, ఇలాగ ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను, డిఫరెంట్గా ఉండొద్దు. రైట్. సో నాకు ఆ దేవుని సేవకులు ఆ మాట చెప్తున్నప్పుడు ఇక అక్కడే ఉన్నా, నేను అదే ఆలోచిస్తున్నాను. అది ఎంతసేపు ఎంత ఆలోచించినా నాకు తీరడం లేదు. ఎందుకంటే ఇదొక్కటే మన జీవితాల్లో, సంఘ, కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధికి ఆటంకం ఏంటంటే, మరొకసారి అభివృద్ధికి ఆటంకం ఏంటంటే ఏక మనస్సు లేకపోవడమే. అది ఎక్కడైనా, గృహంలో ఏంటి, మన ప్రదేశాలు అయితే ఎక్కడైతే ఏక మనస్సు లోపించిందో అక్కడ మనకు దీవెన కలగట్టలేదు. కనుక దీని గురించి ఒక్క ప్రయత్నం చేయాలనే నేను ఆశపడతాను. యాక్చువల్గా నేను వాక్యాన్ని ముందు మరి ఎవరి చేతన్నా ఒక ప్రార్థన చేపిద్దాం అనుకున్నాను, కానీ నాకు సంతృప్తికరంగా ఆరాధన చేసిన బిడ్డ వాక్యాల గురించి ఎక్కువ జరగబోయే వాక్యాన్ని గురించి ప్రార్థన చేయడం వల్ల ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను తృప్తి చెంది, ప్రభువా నీకు అప్పగిస్తున్న సమయం కొంచెం మనం లేట్గా స్టార్ట్ చేస్తాం కదా ఈరోజు, కనుక నా సమయం 11కే క్లోజ్ చేయాలి ఆరాధన, వాక్యం అనేది తపన. కనుక నేను ఇంక మరొక ఎవరికి అవకాశం ఇవ్వలే. రైట్. సో మనం గమనిస్తే ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్తున్నారు, తర్వాత ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నారు, మీరందరూ ఏక మనసు కలిగి ఉండాలి, ఏకభావము, ఏక తాత్పర్యము అంటూ. తర్వాత ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు ఆయన ఒక దీర్ఘ ప్రార్థనలో కదండి, దీర్ఘ ప్రార్థనలో ఆయన చెప్పిన మాట కూడా అదే. ఏంటంట? 17వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనంలో మధ్య మాట. అయినప్పటికీ 11 పూర్తిగా చదవచ్చు. నేను ఇక్కడ లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను, నేనైతే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున. రైట్. ఏంటంటే అండి, మనము ఏకమై ఉన్నలాగున. ఎవరు ఏకమై ఉన్నారు? తండ్రి, కుమారుడు ఏకమై ఉన్నారట. మనం ఎలాగ ఏకమై ఉన్నామో
ఏమండి? అంటే దీని గురించి వ్యర్థమైన డిస్కషన్స్ తోటి కాలం వెళ్ళబుచ్చి అసంతృప్తిగా ఆరాధన చేసేవాళ్ళు లేకపోలేదు. కానీ దేవుని మహాకృప చొప్పున మనకు ఆ కాన్సెన్స్ ఇచ్చి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడికి తగిన అందరికీ సమప్రాధాన్యత, అందరు ప్రభువుని గణపరిచే కృప. నేను ఎక్కువ వెళ్ళడానికి ఉపయోగపడి ఎందుకు వచ్చిన ఈ వ్యర్థమైన డిస్కషన్. కానీ ఇక్కడ వాక్యం ప్రభు చేస్తున్న ప్రార్థన ఏంటి? తండ్రి, నేను మీరు ఏకమై ఉన్నలాగున. ఏమండి? తండ్రి కుమారుడు ఎలా ఉన్నారట? ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. ఏంటంట? తండ్రి కుమారుడు ఎంత ఏకమై ఉన్నారో వారు అంటే ఎవరు? మనము, శిష్యులు, సంఘము ఏకమై ఉండాలట అండి. సంఘం ఏకమై ఉంటే, రైట్, ఎలాగైతే తండ్రి కుమారుడు ఏకంగా ఉన్నారో సంఘం కూడా ఏకమై ఉంటే, ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసు ప్రభు ప్రార్థన. పౌలు గారికి ఏమో సంతోషం, మీరు ఏకంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని అంటారు. ప్రభు అంటారు, మీ ఇలా ఉండాలని కాపాడు తండ్రి, వాళ్ళందరూ ఏకంగా ఉన్నట్లు కాపాడండి. ఇప్పుడు మనం గమనిస్తే ఏమండి, భక్తులు లేకపోతే ప్రభువు మనలందరినీ కోరేది ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాలని. సో ఏక మనసు అనగానే మీ మనసులు ఎక్కడికో వెళ్ళినాయి అంటే ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళడం అంటే నా ఉద్దేశం వ్యతిరేకం కాదు. అవును, దేర్ వీ హ్యావ్ నాట్, ఏమంటారు దాన్ని, మాకు సింగిల్ మైండ్ లేదు. ఎక్కడెక్కడైతే ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. మన కుటుంబాల్లో, మనం జాబ్ చేసే ప్రాంతాల్లో, లేకపోతే సంఘంలో అక్కడ అన్య మనసుగా ఉన్నాం. ఒకళ్ళు ఒక రకం అంటే కదా, దాని చక్కగా సామెత ఉంటుంది, ఒకడు ఎడ్డుమంటే తెడ్డుమంటారు కదండి. అది కుటుంబాల్లో కూడా ఏం జరుగుద్ది? అంతవరకు సాఫ్ట్గా ఉన్నది ఎప్పుడైతే వేరే ఆలోచన వచ్చిందో అంత గందరగోళం కదండి. ఇప్పుడు ఏ కుటుంబం అయినా ఒక్క మనసుతో సాగిపోతుంది అనుకోండి, ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్, ఇక ఎవరైనా సరే ఒకరు ఎవరో మాటతోటి అందరూ ఏకీవించి వెళ్ళిపోతారు అనుకోండి, చాలా బాగుంటుంది. అలాంటప్పుడు ఎవరికో వస్తుంది ఏ అని క్వశ్చన్ మార్క్, అక్కడి నుంచి గందరగోళమే. కనుక ఏదైనప్పటికీ ఇంకా నేను అక్కడ ఒక మాట వదిలొచ్చాను ఫిలిప్పీ పత్రికలో, ఏక మనస్సును, తర్వాత ఏముంది, ఏక మనస్కులు 2:2లో ఏక ప్రేమ. నేను మళ్ళీ దీన్ని టచ్ చేస్తాను లేదని భయంతో నేను ఇక్కడ మళ్ళీ వస్తున్నా. ఏంటంటే ఏక మనస్సు కావాలంటే ఏం కావాలంట? ఏక ప్రేమ కలిగిన. ఆ 2 చదువుతాను ఇంకొకసారి. మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి. అది ఏక మనస్సు అవ్వాలంటే ఏం కలిగి ఉండాలంట? అది ఆ లింక్ నాకు అవసరమైంది. ఏంటంట, మనం అందరము ఏక మనస్సులు అవ్వాలంటే ఏం కలగాలంట? ఏక ప్రేమ కలగాలి. అంటే ప్రేమ ద్వారా ఏక మనసులు ఎందుకు అవుతారు? ఇది కొంచెం ఆలోచించాను నేను. ఏంటంటే ప్రేమ ఉంటే ఏక మనసు అవుతాం, ప్రేమ లేకపోతే నీ మాట ఏంటి నా మాట చల్లాలంటారు కదండి. ఇప్పుడు యజమానుడు కుటుంబం అంతా ఏం చేయాలి? యజమానికి లోబడాలి. భార్య ఏం చేయాలి? లోబడాలి. అలాంటప్పుడు భార్య సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, పిల్లల సలహా అంతా వెళ్ళిపోదు, నా మాటే. కానీ ప్రేమ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? ప్రేమ ఉంటే నేను భార్యను ప్రేమించాలి కనుక తన సలహాని ఏం చేయాలి? స్వీకరించాలి. నేను చాలా ఆలోచన చేస్తే ఏమంటే ప్రేమ ద్వారా ఏక మనసులు అవుతాం, ప్రేమ ద్వారా ఏమవుతాం? ఏక మనసు కలిగి. ఇది గమనించాలి. కొన్నిసార్లు నేను పట్టిందే అన్నప్పుడు ప్రేమ లేకపోతేనే అలా అవుతుంది. కానీ ప్రేమ ఉంటే తీసి చూద్దాం, ఒకసారి చూద్దాం, వాళ్ళు చెప్పేది కూడా విందాం. ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్, సమంజసం అయితే అది ఫాలో అవుదాం. నేను ప్రాక్టికల్ కొరకు మాట్లాడుతున్నాను, ఏదో సమయం గడపాలని ఆలోచించట్లేదు. కానీ మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో, సంఘంలో ఏక మనసు కొరకు నన్ను నడిపిస్తున్న ప్రభువుకు నన్ను అప్పగించుకుంటున్నా. మీ అందరి హృదయాలు అట్లాంటి మంట కలగాలని ఈరోజు ఆశపడుతున్నాం. ఏమండి, ఇక మనము అంటే ఇప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఎవరి గురించి? చర్చ్ గురించి, సార్వత్రిక సంఘాన్ని గురించి. అయ్యా, మనం ఏ విధంగా ఏకమై ఉన్నామో, తండ్రి నేను ఎలా ఏకమై ఉన్నామో వీరంతా ఏకమై ఉండాలి. క్రైస్తవ సమాజం అంతా ఎలా ఉండాలట? ఏకమై ఉండాలి. అది చాలా పెద్ద కష్టమే కదండి. పోనీ క్రైస్తవ సమాజం సంగతి పక్కన పెడదాం, అట్లీస్ట్ ఎలా ఉండాలి? ఒక్కొక్క చర్చ్ ఏక మనసు కలిగి ఉంటే ఏమండి, ఏ సంఘం ఆ సంఘంలో ఏక మనస్సు. సో అలా ఉంటే దేవుని కార్యాలు సవ్యంగా చక్కగా జరుగుతాయి, రైట్. సో దీనికి మనం అందరము మరొక మాట దగ్గరికి వెళ్ళొచ్చు కదండి. 133వ కీర్తన, దావీదు రాసిన కీర్తనే. ఆయన చెప్పగానే చెప్పాడు కదండి, 133, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
కదండి. ఏక మనసు మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐక్యత. ఒకే మనసు అంటే ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఆహా ఎంత మనోహరము. ఒకటి ఏంటంట మేలు, ఇంకోటి ఏంటి తేడా ఏంటి? తేడా ఏమైనా ఉందండి? మేలుకు మనోహరం తేడా ఉందా? మనోహరం అనేది దేనికి ఉపయోగిస్తాం? మనోహరం అనేది దేనికి ఉపయోగిస్తాం? ఈ సౌండ్ కరెక్ట్గా ఉందా? నాకు కొంచెం తేడా అఫ్ కోర్స్ అదేం కదపొద్దు. మనోహరం అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అండి? వర్ణించడం కొరకు ఉపయోగిస్తాం. మరి మేలు బెనిఫిట్ అనుభవించడానికి. వర్ణించడానికి ఏమో మనోహరం ఉపయోగిస్తే అనుభవించడానికి మేలు గురించి చెప్తాం. కనుక ఎంత మేలు అంటే ఐక్యత ఎక్కడుందో, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నారా, అది మేలు. ఇంకోటి ఏంటంట అందంగా ఉంటుంది. ఒక పక్కన బెనిఫిట్ బ్యూటిఫుల్, లేకపోతే అందము, మనోహరము, సూపర్ అంటారు కదా, మ్యాగ్నిఫిషియంట్, పెద్ద పెద్ద మాటలు అంటారు కదా. అది ఎక్కడ ఐక్యత ఉన్నప్పుడు. ఐక్యత ఉన్నప్పుడు అది చర్చిలో అయితే, ఇంకా ఇంటిలో అయితే, మన పని ప్రదేశాల్లో అయినా కానీ మనం ఏక మనసు కలిగి ఉన్నామా, ఐక్యత కలిగి ఉన్నామా, అది చాలా అందంగా ఉంటుందండి. మనందరి హృదయాల్లోకి ఇది ప్రవేశించాలి. అట్లాంటి మంట కలగాలని ఎంతో ఆశపడుతున్నా. ఇక్కడ ఏం జరుగుద్దంట, సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే మేలు మనోహరము. చాలా మాటలు ఉన్నాయి. అది తల మీద పోయబడి అహారోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. ఏమండి, సామాన్యంగా అంటే పరిమళ తైలము అలా మీద పడిపోయింది అనుకోండి, అంతెందుకు, నేను ఖచ్చితంగా అంటే ఇదేదో రూల్ కాదు, నాకు తప్పదు. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ స్వెట్ పట్టేది నాకే, కనుక నేను ఎక్కువ ఇబ్బంది పడతాను. కనుక ఎవరైనా గల్ఫ్ వాళ్ళు ఎవరైనా ఒక పెర్ఫ్యూమ్ ఇచ్చిన సంబరం, నాకు ఎంత సంతోషం. ఏమి చాక్లెట్ ఇచ్చినా ఇష్టం ఉండదు, ఏమి ఇచ్చినా ఇష్టం ఉండదు, ఒక్క పెర్ఫ్యూమ్. ఎందుకంటే ఖచ్చితంగా పెర్ఫ్యూమ్ కొరకు ఎక్కువ ప్రిఫరెన్స్. కానీ ఒకసారి కొంచెం రెండు పఫ్లు అని అనుకున్నాను, అక్కడి నుంచి నాకే ఇబ్బంది. అమ్మో ఇంత కొట్టేసుకున్నాను, ఇంక మీద నుంచి కారిపోతే, బాటిల్ పైనుంచి కారిపోతే ఏమవుతుంది? మొత్తం రూమ్ అంతా కాదు, ఒకవేళ నేను మొత్తం నాకు తీరక, ఇదంటారు కదా, తీరక పైనుంచి వేసుకున్నాను అనుకోండి. ఈ మాటని 133వ కీర్తన ధ్యానం చేస్తూ పగలగొట్టి వేసేసుకుని వచ్చాను క్లాసులో. ఇలా వచ్చాను, లోపల రాగానే అందరూ కదండి గాలి పీల్చేస్తారు, టీచర్లు, పిల్లలు. ఏంటి ఎక్కడ తీర సారు వచ్చాడు రోయ్, రంగులు ఏదో అంటారు కదా, అక్కడే ఏదో మాట అంటారు అలాగా, రైట్. వాక్యం చెప్తుంది ఎంత మేలంటే అహారోను గడ్డం మీద కారి అంగిల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలంలా ఉంటుందట. అంటే ఖచ్చితంగా అందరూ ఏమవ్వాలి? పీల్చాల్సిందే, ఆహా అనుభవించాల్సిందే. మేలు, ఇంకోటి ఏంటంట మనోహరం. ఏంటి, దేని గురించి చెప్తున్నాడు ఇంతగానో? పెర్ఫ్యూమ్ గురించి కాదండి, దేని గురించి? ఐక్యత గురించి, ఏక మనసు గురించి. కనుక దాన్ని ఈరోజు మనము అదే పనిగా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నా, రైట్. ఇంకా ఏంటంట, అది సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలె. ఇది బ్యూటిఫుల్. ఇక్కడ ఏంటంటే చూడటానికి అందంగా హెర్మోను మంచు పర్వతం, ఆ మంచు అలా పడుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో. ఇంకా చివరి మాట, ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండవాలని ఆజ్ఞాపించారట ప్రభు. సెలవిచ్చాను. ఇంకా ఇంకొక మాట, ఆజ్ఞాపించాను. ఎక్కడ ఏముండాలట? ఎక్కడైతే ఐక్యత ఉందో, ఎక్కడైతే సహోదరుల మధ్య ఐక్యత ఉందో ఏముంటుందంట? ఆశీర్వాదం, బ్లెస్. మనం అనుకుంటాము ఆ ఐక్యత లేకుండా ఆ ఆశీర్వాదం టైంలో తల కన్నంలోంచి లోపల పెడితే కొన్ని చర్చెస్లో అదే జరుగుద్ది. అంటే వాక్యం అయ్యేటప్పటికి బయటికి వెళ్ళిపోతారండి. అంటే అయిపోయి లాస్ట్లో ప్రార్థనలో ముందు ప్రార్థన చేసేటప్పుడు కూడా రారు. ప్రార్థన ఆమేన్ మన తండ్రి అయిన దేవుని అంటారు కదా, అలాంటప్పుడు కిటికీలోంచి తల లోపల పెడతారంట. ఎందుకు? వచ్చి పడిపోతాయి ఆశీర్వాదాలని. సారీ, నేను దాని మీద నమ్మకం ఉంచను. నేను రక్షణ పొందినప్పటి నుంచి అనేక మంది దీవెనలు పొందానండి. ఏమంటే బోల్డ్ మంది దీవెనలు కదా, నేను కూడా దీవెన చేస్తాంట. ఎవరు కలుగుతాయి దీవెనలు? అందరికి కలిగేవండి. సారీ, అందరికి కలగవు. ఎవరికి కలుగుతాయి? ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందట? ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడే ఆశీర్వాదం. ఎక్కడైతే వాక్యం లోబడతాం అక్కడే ఆశీర్వాదం. లేకపోతే మనం వాక్యం లోబడకుండా మన ఇష్టాన్ని బ్రతుకుతా అయినా సరే తల లోపల పెట్టినా కూడా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, ఆయన అంగి తీసి అది పైన ఏదో ఉంటుంది, అది దోసి నెత్తి మీద వేసినా సరే దొరకదు మనకు ఆశీర్వాదం. ఎందుకని? ఆశీర్వదించాల్సింది ఆయన. మాట చెప్పేది సేవకుడు కావచ్చు, ఆశీర్వదించాల్సింది ఎవరు? ఆయన. కనుక ఆయన అంటాడు కదా,
ఆశీర్వాదము శాశ్వతజీవం ఎక్కడ ఉంటుందట? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఉంటుంది. ఈ మాట మనం గమనించాలి. కనుక ఐక్యత కొరకు ఆరాటపడాలండి. మనకి ఇప్పటికే చాలా ప్రదేశాల్లో, మనం సంచరించే ప్రదేశాల్లో చాలా చోట్ల ఐక్యత లేకుండా ఉంటున్నాము. కనుక ఒకటి, మనం అక్కడికి వెళ్ళడమైనా మానేయాలి, లేదా మన రూపైన మన విధానమైన మార్చుకోవాలి. ఐక్యత కొరకు మన విధానం మార్చుకున్నాం అనుకోండి, సూపర్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైట్, ఓకే. సో ఆశీర్వాదము అక్కడ ఏం జరుగుద్దంటే, ఏకీవిస్తే లేకపోతే ఏక మనసు ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక కుటుంబాల్లో, మన కుటుంబాల్లో లేదా చర్చ్లో ఏముండాలి? ఏక మనసు ఉండాలి. సో ఏక మనసు లేని, నాకు నచ్చట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఒకే మనసుతో ఉన్నారా, నాకు నచ్చట్లేదు, అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి అంటే, నాకే కదా, ఎవరో ఒకరికి అందరూ అన్న మాట ఒకటి అయిపోయింది, ఎవరో ఒకళ్ళు తెప్ప నాకు అవ్వలేదు, లేదా అంజుబాబు గారు నచ్చలేదు, లేకపోతే అందరు నచ్చింది సత్యనారాయణ గారు నచ్చలేదు, లేదా అందరు నచ్చింది జోసెఫ్ గారు నచ్చలేదు, అప్పుడు ఏం చేయాలి? అఫ్కోర్స్ మెజారిటీ నడిచిపోతుంది, పార్లమెంట్లో జరిగిపోయినట్టుగా మెజారిటీ నడిచిపోద్ది. మరి ఆయన సంగతి ఏంటి, లేకపోతే నా సంగతి ఏంటి? కనుక ఏం చేయాలి? నాకు వివరణ ఇవ్వాలి, లేకపోతే ఆయనకు వివరణ ఇవ్వాలి, ఆయన అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఒకవేళ ఆయన విధానం కరెక్ట్ అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ హీఈస్ రైట్, లేకపోతే నేనే కరెక్ట్ అన్నప్పుడు ఏం చేయాలంట? ఖచ్చితంగా అందరి విధానాలు మార్చుకోవడానికి ఏముండాలి అప్పుడు అక్కడ? ప్రేమ. ఎవరన్నారు ఆ మాట? ప్రేమ ఉండాలి. అందుకే ఏక మనస్సు కలవారు అగునట్లు ప్రేమ కలిగి, అది అంటున్నాను నేను. అంటే ప్రేమ ఉంటే ఏమొచ్చేది, లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు సరే జోసెఫ్ గారిని అందాం, మన అందరం ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకోవట్లేదు, నాకు కుదరదు, నాకు నచ్చట్లేదు, మీరు ఏమంటానంటే మనండి, మీరు పక్కన ఉండండి, మేము చేసేస్తాం. అది ఏమో ప్రేమ ఒప్పుకోదు. అక్కడ ప్రేమ ఏం చెప్తా అంటే, అలా కాదు, ఆయన అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోండి, ఆయన విధానం ఏంటో కనుక్కోండి, మాట్లాడేది ప్రేమ. అఫ్కోర్స్ అందరూ ఒకటైపోయినా ఆ ఒక్క అనే విషయంతో ఏం చేస్తారు మనం? ఖచ్చితంగా ప్రేమ అక్కడ లింక్ చేశాడు. నేను ప్రభుని స్తుతిస్తున్నా. ఏక మనస్సు దేన్ని బేస్ చేసుకుని వస్తుంది? ప్రేమను బేస్ చేసుకోవాలి. ప్రేమ లేకపోతే ఎవరు పోతే పోండి, నేను ఇలాగే ఉంటాను అనే రకం ఉంటుంది. కనుక సో ఇక్కడ కీర్తన ద్వారా 133వ కీర్తన కూడా పదే ప్రెస్ చేస్తుంది. నేను ఒకటి రెండు కుటుంబాలు కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నా. అయితే ఇదే ఏక మనస్సు మనం సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూస్తాం కదండి. ఒక ఏక మనస్సు ఉంది. ఎవరికంటే కోరాహు, అబీరాము, దాతాను, ఈ ముగ్గురు ఇంకా కొంతమంది 250 మంది ఒకే మనసుకు వచ్చేసారండి. ఒకే మనసుకు వచ్చేసి వాళ్ళు అంటారు, ఇదిగో కొంతమంది ఒక గ్రూపు ఒక మనసు వచ్చేసి వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏక మనసు వచ్చేసింది. ఇది ఎక్కడ సోద్యం? దేవుని చిత్తానికి అంటే దేవుని ఇష్టమేంటో తెలిసి కూడా అది కాకుండా వేరే రకంగా ఏక మనసు వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతాం? నాశనం. ఏం జరిగింది అక్కడ? భయంకరమైన నాశనం. భూమి నెరవిడిచి మింగేస్తే, అగ్ని వచ్చి కాల్చేస్తే నాశనం. ఎందుకు? ఇది ఏక మనస్సే, కానీ దేవునికి వ్యతిరేకంగా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా. ఈ మాట గమనిస్తారా? ఏక మనసు ఉన్నంత మాత్రాన కరెక్ట్ కాదు అది. దట్ షుడ్ బి, ఖచ్చితంగా అది ఏమవ్వాలంటే దైవ చిత్తానికి అనుకూలంగా ఉండాలండి, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. దెన్ ఇట్ విల్ బి బ్లెస్, దీవెనకరం. అలా కాకుండా దైవ చిత్తం దేవుని ఇష్టం ఏంటో తెలిసి ఉండి కూడా దానికి వ్యతిరేకంగా ఏక మనసు అయ్యామా, ఏమవుతాం? ఒక కుటుంబం మీకు తెలుసు. సో ఇది ఒక సంఘం. ఇది సంఘంలో జరిగిన విషయం. ఏది? కోరాహు, అబీరాము, దాతాను చర్చిలో జరిగిన విషయం. అంటే ఐగుప్తు నుంచి దేవుడు పిలిచిన వారిలో జరిగిన సన్నివేశం. ఇంకో కుటుంబం ఉంది. అది ఎవరు? అననీయ, సప్పెరా. ఈ కుటుంబం ఏంటి? వాళ్ళ పొలం అమ్మారు. అప్పుడున్న స్టైల్ ఏంటంటే, అప్పుడున్న కల్చర్ లేకపోతే సంఘం ఎలా జరుగుతుందంటే, వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి సమిష్టిగా ఆస్తి ఉంచుకుంటున్నారు. ఎవరికి వ్యక్తిగత ఆస్తులు లేవు. కొంతమంది సంఘం ఇష్టమైతేనే, బలవంతం ఏమీ లేదు, ఇష్టమైతే వాళ్ళు వచ్చేసి ఇదిగోండి అయ్యా నా స్థలం ఇంత అమ్మాము, ఇదిగో ఇక్కడి నుంచి ఇక నా బాధ్యత కూడా మీదే, అలాగ అంటున్నారు. అయితే అననీయ సప్పెరా అనే వాళ్ళు ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు. వాళ్ళు ఏం చేశారట? ఇదిగో ఇంత అమ్ముతున్నాము, ఈ సంఘం ఉంటుందో ఉడతాదో తెలియదు మనకి, ఈ పౌలు గారు ఉంటాడు లేదు, వాళ్ళతో తెలీదు, కొంత దాచుకుందాం అనేసి కొంత దాచేసి మిగతా తీసుకొచ్చి పొలం అమ్మామండి, ఇంతకే అమ్మాము అన్నారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు అక్కడ?
పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి, పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ఏకీభవించారు. శోధించడానికి ఏకీభవించితిరి. ఆ మాట భయంకరం. ఏంటంటే ఏక మనసే, భార్యాభర్తలు ఒక్క మనసుతో ఉన్నారు, గ్రేట్. ఆ విషయంలో సంతోషించాలి. కానీ ఎందుకు ఏకీభవించారు వాళ్ళు? పరిశుద్ధాత్మను శోధించటానికి కదండి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా శోధించడానికి వారు ఏకీభవించారు. ఏం జరిగింది? 2-3 గంటల టైం గ్యాప్లో చచ్చిపోయారండి. భార్య ముందు భర్త చచ్చిపోయాడు, చనిపోయిన 3 గంటల తేడాలో భార్య చచ్చిపోయింది. ఎంత భయంకరం, ఎంత భయం. ఏకీభవమే, ఏక మనస్సే, ఐక్యతే. ఆ ఐక్యత ఎందుకు ఉపయోగపడిందంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మోసపుచ్చటానికి వాళ్ళు ఏకీభవించారు. సక్సెస్ కాలే. రైట్. నేను ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడానికి త్వరపడుతున్నాను. రైట్. మీరు ఒక కుటుంబం తెలుసు మీకు, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో. ఏమండి, ఇది కూడా ఓబేదెదోము ఇల్లు. ఓబేదెదోము మీకు తెలుసు బాగానే, అందుకే నేను చాలాసార్లు ఇవి కోట్ చేస్తాను. కానీ ఈ సందర్భం ఏంటంటే మనం జ్ఞాపకం చేసేది, ఓబేదెదోము ఇంట్లోకి దేవుని మందసం పెట్టారండి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. సో ఓబేదెదోము తన కుటుంబం అందరికీ చెప్పాడు, అదిగో బిడ్డలారా, భార్య, ఇంకా పెద్దోళ్ళు ఎవరుంటే మనందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? దేవుని మందసము మన ఇంట్లో తప్పక ఉండాల్సి వచ్చింది, రాజుగారి ఆజ్ఞ. కనుక ఎవరు ఏమంటారని కుదరదు. కనుక దేవుని మందసం ఉందా, మన జాగ్రత్తగా లేకపోతే బావే చచ్చిపోయాడు బయట. ఏది? ఆ మందసాన్ని రాంగ్ అంటే ఆ ఎద్దు కాలు జారుతుందని ఉజ్జా అనే వాళ్ళ కుటుంబీకుడే లేవీడు భుజం పట్టాడు. వెంటనే అక్కడ దేవుడు మొత్తుడట, పడి చచ్చిపోయాడు అక్కడ, డెడ్, ఇమ్మీడియట్గా డెడ్. దావీదుకు భయం వేసిన, అయ్యో దేవుడు కోపం ఉండడానికి ఆపేసి, ఎవరు దగ్గర ఉన్నారంటే లేవీడైనా అవి ఓబేదెదోము ఆయన ఇంట్లో పెట్టండి అని పెట్టేసి అక్కడ దాన్ని ప్రతిష్ఠించేసి ఓబేదెదోముకి బాధ్యతలు అప్పగించేసి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు ఓబేదెదోము ఎంత భయపడతాడు? ఇప్పుడే బాబాయ్ చనిపోయాడు ముట్టుకున్నందుకే. ఏది? దేవుని మందసాన్ని ముట్టుకున్నందుకే చచ్చిపోయాడు. కనుక కుటుంబాన్ని అంతటికి ఎంత భయపడి ఉంటాడు. నేను మన కుటుంబాల గురించి చెప్తున్నా, మనం దేవుని మందసం మన ఇంట్లో ఉందండి. ఎక్కడుంది దేవుని మందసం? మన ఇంట్లో ఉంది. దాని విషయంలో జాగ్రత్త పడ్డామా? ఓబేదెదోము తన భార్య, తన పిల్లల కుటుంబం అంతా చాలా జాగ్రత్త పడ్డారు. ఏమైతే మందసం ఉండగా ఏమేం పనులు చేయాలో ధర్మశాస్త్ర ప్రకారం ఉదయకాల నైవేద్యం, సాయంకాల నైవేద్యము, నిత్యము ధూపము, ఆ పాత నిబంధన అదంతా క్రమం తప్పకుండా చాలా జాగ్రత్తగా, అంతవరకు తిరిగే పిల్లలు కానీ ఏమైనా చాలా జాగ్రత్తగా ఉన్నారు, భయంతో వణుకుతో. ఎంతకాలం ఉన్నారు? కనీసం జస్ట్ 3 months, 3 నెలల్లో చాలా జాగ్రత్తగా మందసం వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాలం భయంతో వణుకుతో. బహుశా అనుకుంటాను డాడ్ ఏం చెప్తే అంతే ఫైనల్. ఎందుకని ఆయన యాజకుడు, ఆయన ఏం చెప్తే అదే. అరే మీకు తెలియదు, నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఇలా ఉండాలంట. ఎస్ డాడీ, ఇలా ఉండాలంట. సరేనండి, ఇలా ఉండాలంట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంట్లో 3 నెలల్లో ఏం జరిగిందంట? ఓబేదెదోము దేవుని మందసము 11 నుంచి యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని ఏంటంట? ఓబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగినది అంతటినీ ఆశీర్వదించాడట. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాట స్వీకరిస్తారా? మన కుటుంబాల్లో దేవుని మందిరం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఓబేదెదోము? ఏక మనసుతో ఉన్నాడండి, ఒకే మనసు. ఏంటి మనసు అది? అమ్మో దేవుని మందసం మన ఇంట్లో ఉంది, వీ మస్ట్ బి కేర్ఫుల్. మాటలు జాగ్రత్త, క్రియలు జాగ్రత్త, టైం జాగ్రత్త, అన్ని విషయాలు అలర్ట్గా ఉన్నాడండి. ఎంత కష్టపడ్డాడు? ఎంతకాలం? జస్ట్ 3 months. 3 నెలల కష్టపడితే దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సార్ ఓబేదెదోము భీకరంగా వర్ధిల్లిపోతున్నాడండి. ఆయన కుటుంబము ఆయన కలిగిన అంత విస్తరించిపోతుంది, వర్ధిల్లిపోయింది. ఆ విషయం తెలిసి దావీదు సంబరంగా వచ్చి మనసాన్ని తీసుకెళ్ళిపోయాడు క్రమమైన పద్ధతిలో. నాకు భలే 3 నెలలు ఉంటేనే బహుశా వెళ్ళిపోయిన తర్వాత మందసం వెళ్ళిపోతుంటే ఎలా ఫీల్ అయి ఉంటారు ఓబేదెదోము? నాకు దుఃఖం వస్తుంది అలాంటి కదా. ఎంత దుఃఖపడి ఉంటారు? వెళ్ళిపోతుంది మందసం, దేవుని మందసం వెళ్ళిపోతుంది. 3 నెలలు ఉంది, మా స్టైలే మారిపోయింది కదండి. 3 నెలలు. ఇప్పుడు ఏదైనా 40 రోజులు మాల వేసుకుంటున్నారు కదా, 40 రోజులు ఏసు మాల కూడా వేసుకుంటున్నారు 40 రోజులు కదండి. బతుకులు మారడాలే. కానీ 3 నెలలు ఓబేదెదోము బ్రతుకు మారిపోయింది. అంతవరకు కొడుకులు లేరు వాళ్ళకే, కూతురులే. కనుకొనే మరి ఆ తర్వాత ఏం జరిగిందంట? కుమారులు పుట్టారట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందసం ఉందనేసి అత్యంత శ్రద్ధాశక్తులతో మందసం దగ్గర కార్యక్రమాలు చేస్తే కుటుంబం అంతా ఏకీపించింది. నేను అంటాను, ఎందుకు ఈ మాట అంటానంటే, ఉపదేశం ఒకలాగా, భార్య ఒకలాగా. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు అనుకోండి, ఇగో ఆ దివిటి వెలిగించువే అన్నాడు అనుకోండి, నేనేం వెలిగించను, నువ్వు వెలిగిస్తే వెలిగించుకో అన్నదనుకోండి, ఏమై ఉంటుంది భార్య? ఏమై ఉంటుంది? మటాష్ చచ్చూరుకునేది అంతే. ఎందుకని? అంత ముందు రోజే ముట్టుకున్నదిగా చచ్చిపోయాడండి వాళ్ళ రిలేషను, కజిన్. కనుక ఒక్కవేళ అంతకుముందు అలాగున్నా మనసు వచ్చినది ఎలా ఉంటుంది? ఫుల్ సెటరైట్ అయిపోయింది. ఆయన ఎంతముందు బ్యాగ్ అనేసి అరిచేసి ఇంకా నీళ్ళు తేలేదు, ఇలాంటి పెద్ద పెద్ద గొంతుకులు వేసిన ఆయన మందసం ఉంది కనుక ఏం చేస్తుంటాడు? అంత బెడ్లో అన్నీ కూడా మొత్తం సిస్టమే మారిపోయిందండి. సిస్టమ్ మారిపోయింది, వాళ్ళ జీవిత లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ఎంత ఆశీర్వాదమో! ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఏం జరుగుతుందంట? ఆశీర్వాదము, శాశ్వత జీవము, మేలు, ఇంకోటి ఏంటంటే మనోహరంగా ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. రైట్. సో నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇంకొక మాట, యేసు ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కదండి, 18 నుంచి 18 అలా గుర్తుంచుకోండి, చక్కటి మాట అది. 18 ఏమండి, ప్రభు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యము. ఈ మాట మనం తరచూ జ్ఞాపకం చేసుకుని ఉండాలి. ఏంటంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట, ఎంత అధికారం అండి! ఎక్కడుందండి పరలోకం? ప్రభు అన్నాడు, మీరు ఇక్కడ విప్పితే అక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ చేస్తే అక్కడ క్లోజ్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు అంటూ దాని వివరణ ఇచ్చాడు కింద. ఎవరంట? మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేని గుర్చేనను భూమి మీద ఏకీవించినడలా. ఎంతమంది అంట? కనీసం ఇద్దరు. చాలా వివరంగా చెప్పేశాడు ప్రభు. మీలో ఇద్దరు, ఎక్కువ మంది ఒకరు ఏకీవించకపోతే కనీసం ఇద్దరు. అది ఎవరై ఉంటారు? భార్యాభర్తలు, కనీసం భార్యాభర్తలు, లేకపోతే ఇంకెవరైనా ఇద్దరు బిడ్డలు, లేకపోతే ఇంకెవరైనా ఇద్దరు పెద్దలు, మరి ఇంకెవరైనా ఇద్దరు సహోదరులు, ఎవరైనా ఇద్దరిని మనం అంటే ఇద్దరు కనీసం ఒక్కళ్ళతో ఏక మనసుతో ఉండలేమంటారా? ఒక్కళ్ళతోటి కనీసం అంటే నేను ఏక మనసుతో ఉంటానని డిసైడ్ అయ్యి నేను మరొక్కరితో ఏక మనసుగా ఉంటాను కష్టమా కదండి? పోనీ పక్కోళ్ళ గురించి పక్కన పెట్టండి, మరి భార్య భర్త వీళ్ళని ఏక మనసుతో ఉండాలిగా, అదే కదా ఆజ్ఞ. కనుక వీళ్ళిద్దరూ ఏక మనసు. వాక్యం చెప్తుంది, మీలో ఇద్దరు ఏకీభవించి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేనను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున తండ్రి వలన వారికి దొరుకునని మీతో ఎవరు ఏకీవించి అడుగుతారో పరలోకుల తండ్రి వల్ల మనకి అనుగ్రహించబడద్దు అంటండి. ఏమండి, ఎంత గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఏకీభవించటంలో ఉన్న ధన్యత మనం గమనిస్తే, ఏమండి నేను ఎలాగా ఉంటాను, నా స్టైల్ ఇంతే అనకూడదు. ఎందుకని? ఆ స్టైలు మనకి ఏమి తెచ్చిపెట్టదు. దేవుని దగ్గర నుంచి ఏ విధంగా జవాబు రానివ్వదు. కొంతమంది అంటారు కదండి, మనమే అంటాం, నా స్టైల్ ఇంతే, ఎవడో నన్ను మార్చలేడు, నేను మార్చుకోను, అవసరం నువ్వు మారు లేదా సావు. కుదరదు. దానివల్ల దేవుని దగ్గర చేసే సమాధానము ఏ మేలు మనకు దొరకదు. కనుక వాక్యం చెప్తుంది, మీరు కనీసం ఇద్దరు ఏకీవిస్తే పరలోకపు తండ్రి వల్ల మీకు అది ఏకీవించి అడిగితే పరలోకపు తండ్రి వల్ల మీకు అది అనుగ్రహించబడుతుంది. అంటే ఏం పొందలేకపోతున్నాం? ఏమండి, ఎన్ని అవసరతలు ఉన్నాయి మనకి, కానీ ఎక్కడ ప్రాబ్లము? ఆ ఇద్దరికి ఏకీభావం కుదరకుండగానే ఏం చేస్తున్నాడు? మన నిత్య శత్రువు అపవాది అదే తుపాకి ఎత్తిపెట్టి మనమే పెట్టాడు. నాకు మంచి మనసు వచ్చింది అనుకోండి, మా ఆవిడకి రాదు, మా ఆవిడకి వచ్చింది అనుకోండి నాకు రాదు. ఇలాగా ఏదో విధంగా డైవర్స్ చేసేసి మనల్ని డిస్కరేజ్. బాబు కొంచెం టైం ఉంటుంది, వాక్యం అయిపోయి వెళ్తారు. కానీ ఆశ, ఐ విల్ గివ్ యూ టైం, రండి నేను చెప్తాను, మిస్ అయిపోకండి. ఉన్నవాళ్ళు కొద్దిమంది మళ్ళీ ఇందులో ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. నేను చెప్పి బెల్ల కొడతాను, అప్పుడు వెళ్తారు. కానీ కొన్ని పనులు ఉన్నాయండి, అందుకనేసి ఈ మాట గమనించండి.
చాలా ఆశతో ఉన్నాను, ఎవ్వరు మిస్ అవ్వకూడదనే నా ప్రార్థన, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు ఏకీపించిన వాళ్ళు. సాతాను ఏం చేస్తాడంటే ఆ ఒక్కరిని మిస్ చేసేస్తాడు ఒంటరితోటి. ఇంకేం చేస్తాం ప్రభువా అనేసి ఆ ఒంటరి ప్రార్థన చేస్తుంటారు. ప్రభు అంటాడు ఇంకొకళ్ళు తెచ్చుకో, ఇంకొకళ్ళు తెచ్చుకో, ఇంకొకళ్ళు తెచ్చుకో. అంటే ఎవరైతే యోగ్యులో కదండి, వాళ్ళేమో రానంటున్నారు ప్రభువా అంటే మరి ఆలోచించు. నేను అనుకుంటాను ఇద్దరు ఏకీవించలేకపోతున్నామండి మన కుటుంబాల్లో, కనుక ఏం జరగట్లేదు. ప్రభు అదే చెప్తున్నాడు, మరలా చదువుతున్నాను నేను, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చేనను ఈ భూమి మీద ఏకీభవించిన ఎడల ఒకే మనసుతో ఐక్యతతో ప్రార్థించిన ఎడల, దాని అర్థం అదే, ఏకీవించి ఐక్యతతో ప్రార్థించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. రైట్? కనుక ఆలోచించండి ఏమండి, ఎంత అవసరమో ఏకీభావన. నేను ఎవరిని పట్టించుకోను, ఎడితే ఏమండి వెళ్ళేపోతాను, కుదరదు. సమాధాన పడాలి ఏమండి, ఏక మనసు కొరకు ఆరాటపడాలి. నేను అంటాను ఈరోజు వరకు మన కుటుంబాలు ఎలాగ ఉన్నాయంటే ఎవరో ఒకళ్ళు దేవునికి భయపడుతున్నారు, అది అందరం ఒప్పుకుంటాం. కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఇలాగే. కానీ ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ఎప్పుడు వాళ్ళే కాదు ఏంటి, ఎప్పుడు దేవుని వాక్యాన్ని భయపడి అమ్మో నేను తగ్గించుకోవాలి అనేసి తగ్గించుకునేలే కాదు, మిగతా వాళ్ళు కూడా తగ్గించుకోవాలి. ఈ రోజు నుండి మిగతా వాళ్ళు కూడా ఐక్యత కొరకు ప్రయాసపడ్డారా, అద్భుతాలు జరుగుతాయండి. వాక్య ప్రకారం నేను చెప్తున్నా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అక్కడ మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ దొరుకుతాయి. రైట్? ఇంకొక మాట, ఈ ఏకీభావన ఎలా వస్తుందంటే ఎఫెసీ పత్రిక, అసలు విషయంలోకి వెళ్ళలేదు, నేను వెళ్ళాలి ఇప్పుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, తండ్రి చదవండి ఒకసారి, 1-2 వచనాలు త్వరగా చదివేస్తే 4వ అధ్యాయం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు. ఏంటంట? సమాధానమును బంధము, ఆత్మ కలిగించు ఐక్యం. అంటే ఈ ఐక్యత, ఈ ఏక మనసు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. కనుక దేవుని ఆత్మ మన మధ్య నిల్చుంటట్టుగా మనం ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మ మా మధ్య ఏక మనసు ఇవ్వండి అనేసి మనం ప్రార్థన చేయాలి. రైట్? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనిటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకరు. ఇంకోటి, ఏక మనసు కొరకు ఏం కావాలి? ప్రేమ కావాలి. ఇంకోటి ఏంటి? సహించాలండి. సహించాలంటే నేను సహించను, నాలో తప్పు ఉందన్నా సహించడానికి, అలా కాదు. తప్పున్నా లేకపోయినా ఏం చేయాలంట? ఏక మనసు కొరకు ఏం చేయాలి? ప్రేమ. ఇంకోటి ఏంటి? సహనం. ప్రేమ, సహనం. రైట్? ఇంక మించి కొత్త మాటలు ఏం చెప్పను. ఏక మనసులో ఐక్యత, ప్రేమ, సహనం, ఈ 3 మాటలు గుర్తుంచుకోండి. నేను అసలు విషయానికి వస్తున్నా. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము. నాకు దీన్ని అదే పనిగా ధ్యానం చేయాలి, అవసరమైతే ఇక్కడ టైం అయిపోతే మాత్రం తగ్గిస్తాను. చూద్దాం, ప్రభు కృప చూపించాలని. 14వ అధ్యాయంలో సన్నివేశం మీకు తెలుసు ఏమండి. 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, సౌలు ఇశ్రాయేలు మీద రాజు. అప్పటికే దేవుడు చెప్పిన పని చేయకుండా, ప్రవక్త చెప్పినట్టుగా కనిపెట్టకుండా ప్రవక్త మీద తిరుగుబాటు చేసినట్టే. సో ప్రవక్త కోపడ్డాడు, నీ ప్రవర్తన సరిగా లేదు, ఎందుకు తొందరపడుతున్నావు అని అరిచాడు. అరిచేసిన తర్వాత యుద్ధం, ఫిలిస్తీన్లు సౌలు మీద యుద్ధానికి వచ్చారు. ఎక్కడో దిగారు. దిగితే ఈయన బయలుదేరాడు. 600 మందిని తీసుకుని సౌలు యుద్ధానికి బయలుదేరి సౌలుతో ఉన్న సైనికులు ఎలాంటి అంటే పిరికోళ్ళుగా ఉన్నారు, భయపడుతున్నారు. ఎందుకో తెలియదు. అసలు రాజు ధైర్యంగా ఉండాలి, రాజు ధైర్యాన్ని బట్టి సైనికులు కూడా ధైర్యంగా ఉంటారు. ఈయన భయంగా ఉన్నాడు. రాజుగారే భయంగా ఉంటే ఎలా ఉంటారండి? ఇంట్లో యజమాని భయపడుతున్నాడు అనుకోండి ఏదైనా విషయం గురించి, పిల్లలు ఏమవుతారు? ఇంకా వణుకుపోతారు. యజమాని ఎలా ఉండాలి? నేనున్నాను అన్నట్టుగా ఉండాలి. సింహం వల్లే ధైర్యంగా ఉండాలి రాజుగారు. ఈ రాజు భయపడుతున్నాడు ఫిలిస్తీన్లకి. ఆటోమేటిక్గా సైనికులు అక్కడ దాక్కున్నారు. ఎవరు? ఈ రాజు సైనికులు దాక్కున్నారు. లెక్క తెలియట్లేదు. మొత్తం మీద 600 మందిని పోగేసుకెళ్తే అందులో 2 ఆయన ఎవరంటే సౌలు, ఈ రాజుగారు కొడుకు యోనాతాను, ఆ ఆయుధాలు మోసేవాడు. 2 అందులోంచి బయటకు వచ్చి, రారా ఒకసారి వెళ్దాము, ఆ ఫిలిస్తీన్ల సంగతి ఏంటో చూద్దాము. దేవునికి ఏమైనా కష్టమేటి? ఏమంటాడు? కొద్ది మంది చేత కానీ ఎక్కువ మంది చేత కానీ రక్షించడానికి దేవునికైనా అడ్డమా? రా వెళ్దామంటే
ఆ సైనికుడు అంటాడు, ఈ ఆయుధాలు మోసేవాడు అంటాడు, ఆ 8వ వచనం, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. ఏంటంట, ఏమన్నాడు? ఎవరు? ఆ సైనికుడు, ఒక సైనికుడు బయటకు వచ్చాడు. ఆయన రాజు కొడుకు, ఆఫ్ కోర్స్ సైనికుడు. ఆ సైనికుడు ఆయుధాలు మోసేవాడు అన్నాడు, రారా వెళ్దాం. దేవుడు అంటే అక్కడ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి ఏది అసాధ్యం కాదు. ఎందుకని? కొద్ది మంది చేత కానీ, ఎక్కువ మంది చేత కానీ రక్షించడానికి దేవునికైనా అడ్డమా? మన ఇద్దరమే ఉన్నాం, ఏమో మన ఇద్దరికి అప్పగించేస్తాడేమో ఫిలిస్తీన్ని, రా వెళ్దాం అంటే ఆయన అంటాడు వెనకాలన్నాడు, వద్దు సార్, వాళ్ళందరిని తీసుకెళ్దాం సార్, అయ్యగారిని కూడా తీసుకెళ్దాం, రాజుగారిని తీసుకెళ్దాం సార్ అనలే. ఏమంటాడు? సరిగ్గా ఈ సైనికుడికి ఎలాంటి మైండ్ ఉందో అతను ఏమంటున్నాడు? నీ మనసు చదువుదలి, నీ మనసులో ఉన్నదంతయు చెయ్యి, మనసులో ఉన్నదంతా చెయ్యి, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. వెనకాల ఉన్న వ్యక్తి ఎలా ఉండాలంట? నీ మనసులో ఉన్నదంతా చెయ్యి, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు లోబడిపోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట గమనించండి. మనతో ఆ ఇద్దరు అన్నారు చూసారా? ఒక్కళ్ళు యోనాతాను అయితే ఆ ఆయుధాలు మోసేవాడు అంటాడు, యోనాతాను అన్నాడు, అరే దేవుడు శక్తిమంతుడు రా, మన ఇద్దరమైనా సరే ఏం గొప్ప ఏంటి దేవునికి, మన ద్వారా కూడా జయం ఇచ్చేస్తాడు అంటే వెనకలోడు ఏమనాలి? అలాగే అన్నాడు. ఎస్ సార్, నిజంగానండి, దేవునికి ఏం అసాధ్యం కాదు, మీరు పదండి, మీ ఇష్టానుసారంగా నీకు లోబడిపోతాను. ఈ మాట ఎప్పుడన్నా అన్నారు ఎవరితోనన్నా మీరు? మీ ఇష్టానుసారంగా మీకు లోబడిపోతాను. నేను మరొకసారి ఈ మాట నాతో చెప్పాలని, 7వ వచనం నాతో అందరూ చెప్పండి. అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ఈ మాట చెప్పాలండి ఎవరితోటి? మొట్టమొదటగా దేవునితో చెప్పాలి. అయ్యా, నేను పూర్తిగా నీకు లోబడిపోతున్నాను, మీ ఇష్టానుసారంగా ఏం చేసినా నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఆ మాట మనం చెప్పామనుకోండి, దేవునికి మనకి ఏముంటుంది? ఏక మనసు ఉంటుంది. రైట్? అది మర్చిపోకండి. ఏంది సామె? విను. దేవునికి ఓకే, దేవునికి మనస్సు ఏక మనస్సు, దేవునికి మనకి ఏక మనస్సు ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. తర్వాత మనతో ఎవరైతే ఉన్నారో, భార్య కానీ భర్త కానీ, ఒకవేళ భార్య పిల్లలు, లేకపోతే భర్త పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డలు, ఇంట్లో ఉన్నవారంతా ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, ఎలా ఉండాలి? నీ ఇష్టానుసారంగా నువ్వు చెయ్యి, నేను రెడీగా ఉన్నాను, నాకంటూ వేరే ఆలోచన లేదు. దాన్ని ఏమంటారు? అదే ఏక మనసు, అదే ఐక్యత. ఏమాగుద్దండి అక్కడ? ఏం జరిగింది తెలుసా? అలాగ అనుకుని ఇద్దరు వెళ్ళారండి. ఇద్దరు వెళ్ళి తాము ఆ ఫిలిస్తీన్లేమో ఆవురావురం ఇంకా రావట్లేదేంట్రా, ఇంకా రావట్లేదేంటి అంటుంటే, వీళ్ళిద్దరూ ఆ కొనలోకి వెళ్ళి కనపడ్డారు. అంటాడు ఈ యోనాతాన్ అంటాడు, నేను అంతా చెప్పాలని ఉత్సాహంగా ఉన్నాను కానీ టైం గురించి అంటాడు, గో మనం వాళ్ళకి కనపరుచుకుందాంరా మన ఇద్దరమును, ఒకవేళ వాళ్ళ కనుక అరే అక్కడ నుండి మేము వస్తున్నాం అన్నారనుకోండి, మనం వెనక్కి వెళ్ళిపోదాం, మన రాజుగారి దగ్గరికి వెళ్ళిపోదాం ఆ పిరికి గుంపులోకి. అలా కాకుండా అరే ఇక్కడ రండి మీకు ఏదైనా చూపెడతాం అన్నారనుకోండి, అంతే, దేవుడు మనకు వాళ్ళని ఇచ్చేశాడు అని బయలుదేరదాం. ఈ కండిషన్ పెట్టుకుని వాళ్ళు ఎక్కడో ఎగబాకి కాళ్ళుతోనూ చేతులతోనూ ఆయుధాలు తగిలించుకొని ఎగబాకి తమ్ము 2 తలకాయలు పైకి లేచినాయి వీళ్ళిద్దరి. ఫిలిస్తీన్లు ఆవురావరమని చూస్తుంటూ అంటారు, అరే రే ఇప్పుడు దాక్కున్న ప్రదేశాల నుంచి, అంటే ఎలాగ ఎస్టిమేట్ చేస్తున్నారు చూడండి ఫిలిస్తీన్లు ఎవరు ఇశ్రాయేల్ని, వీళ్ళందరూ పిరికోళ్ళు దాక్కునేవారు. సౌల్ టైంలో అలాగ అయిపోయారు ఇశ్రాయేలీలు. కనుక వీళ్ళు పిరికోళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారా అనేసి, అరే మీరు ఇద్దరు కనపడతారు కదా, ఇలా రండి మీకు ఒకటి చూపెడతాం. ఏమన్నారంట? ఇలా రండి మీకు ఒకటి చూపెడతాం అంటే, యోనాతాన్ అంటాడు, వచ్చేసాయి, దేవుడు మనకి ఇచ్చేసాడు అనేసి వాళ్ళిద్దరూ యుద్ధం చేశారండి. అక్కడ రాయబడిన మాటలు వెరైటీగా ఉన్నాయి. నేను చదువుతాను చూడండి. 14వ అధ్యాయము 14వ వచనం. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఎంతమంది చచ్చిపోయారంట? నాకు అనిపించింది మనలో మనమాట, యుద్ధంలో ఒక సైనికుడు వెనకాల ఆయుధాలు మోసేవాడు, ఇద్దరు కలిసి వధ చేస్తే 20 మంది చచ్చిపోతే పెద్ద గొప్ప అండి? నాకు అనిపించలేదు, అలాగా పెద్ద గొప్ప అనిపించలేదు. పొరపాటుగా అంటున్నాను నేను. 20 మందిని యుద్ధంలో యోధుడు కత్తి పట్టుకుని చంపేస్తే పెద్ద గొప్ప కాదు. కానీ అక్కడ ఏముందో చూడండి.
దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అరెకరము నేల పొడుగున అది జరిగెను. అంటే ఒక కాడి ఎడ్లు రోజుకి అరెకరం దున్నుతాయంట అండి. మనకు అంతమించి తెలియదు. ఒక అరెకరం దున్నుతుందట. అంత ప్లేస్లో యుద్ధం జరిగిందంట. అరెకరం అంటే మన స్థలం కంటే తక్కువేనండి, అంతే కదా. ఇది 20 సెంట్లు అన్నారు బహుశా. పోనీ అనుకుందాం, అది ఎస్టిమేట్ చేయడం కష్టమే. పోనీ ఇంత స్థలం మన స్కూల్ ప్రెమిసెస్ అంత అమ్మా. ఇదా అరెకరం అంటే 50 సెంట్లు. ఇదంతా అరెకరం ఉంటుందా? ఇంకెక్కువ తక్కువ ఉంటుంది. అరెకరం అంటే ఇంకా ఎక్కువే, రైట్. అరెకరం మేర యుద్ధం చేశారంటే వీళ్ళిద్దరును. అంటే ఈయన నరుకుతున్నాడు, ఈయన పొడుస్తున్నాడు. అంటే యోనాతానేమో నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, ఈ ఆయుధాలు మోసేవాడేమో ఫినిష్ చేస్తున్నాడు వాళ్ళని. ఇంకెక్కడ ప్రాణం ఉంటే లేపేస్తున్నాడు. ఇలాగ అరెకరం ఉదయం మొదలుకొని ఒక అరెకరం పాటు యుద్ధం చేశారండి. 20 మంది చచ్చిపోయారు. అక్కడ ఉన్న మాటలు చెప్తున్నాను చూడండి. ఏం జరిగిందంట, అరెకరం నేల పొడుగున జరిగెను. దండులోని పొలములోను జనులందరిలోను, ఏంటంట, దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగెను. ఏంటంట, వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారంట, మహాభయపడుతున్నారట. దేవుని స్తోత్రం. ఎందుకు జరిగిందండి ఇది? ఎందుకు జరిగింది అది చెప్పాలి మీరు, మిగతా చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఇద్దరు ఎలా ఉన్నారు? సింగిల్ మైండ్. దేవుని స్తోత్రం. నేను మరొకసారి బ్రతిమలాడుతున్నా, ఇక్కడున్న స్త్రీలు, పురుషులు, భార్యలు, బిడ్డలు, పెద్దలందరూ ఆ ఒక్క మనసు కొరకు ప్రయత్నం చేద్దాం. మీరు నేనేంటి ఏకీపించి అనుకోకండి. తద్వారా దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి. చాలా క్లియర్గా దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి. కానీ ఆ యోనాతానుకి ఏ విధంగా ఆయుధాలు, ఇప్పుడు ఆయుధాలు మోసేవాడి అవసరం యోనాతానుకు ఉందంటారా? ఉందంటే ఆయుధాలు మోసేవాడు మోయాల్సిందే, లేకపోతే ఉద్యోగం పోద్ది. ఈయనెవరు? యోనాతాను రాజకుమారుడు. మోగిపోతే ఏం చేస్తాడు? రారా నేను వెళ్తానంటే వెళ్తాడు. కానీ ఏమంటాడు? వెళ్దాం, మీ ఇష్టానుసరిగా ఉన్నాను రాజు కాదు, మీ ఇష్టానుసరిగా లోబడిపోతున్నాను, పదండి అంటే ఒకే మనసుతో వాళ్ళిద్దరు వెళ్ళారండి. బేభత్సం జరిగిపోతుంది అక్కడ. సత్యనారాయణ గారు, అక్కడ బేభత్సం జరిగిపోతుంది. అరెకరం పొలము యుద్ధం ఆడుతున్నారు వాళ్ళు. యుద్ధం ఆడితే 20 మంది చచ్చిపోయారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు దండులోను పొలములోను సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ మహాభయకంపం, ఏంటంట, మహాభయకంపము కలిగెను. ఇంకా దండు కావలి వారును దోపుడు గాండ్రును భీతి నొందారట. ఏంటంట, దండు కావలివారు, ఇంకొకరు ఎవరు? దండు కావలివారును దండు కావలివారును దోపుడు గాండ్రు అంటే వీళ్ళు పెద్ద సంచలేసుకుని వచ్చేసారు. ఎందుకని? ఇశ్రాయేలుని చంపేస్తాము, అన్నీ పోగేసుకు వెళ్ళిపోదామని. ఈ దోపుడు గాండ్రికి అంత మిథ్య. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఎంతమంది యుద్ధం చేస్తున్నారు అక్కడ ఎగనెస్ట్గా? ఇద్దరే. కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. మహాభయంకరం భీతి. ఇక నేల అదిరిందంటండి. ఏంటి? ఇద్దరు అరెకరం పొలంలో యుద్ధం చేస్తుంటే నేల అదిరిపోద్దండి. ఏం జరుగుద్ది అక్కడ? శాశ్వత జీవము, ప్రభు సన్నిధి అక్కడ ఉంది. ఏమండి, వీళ్ళు అడుగుతో తిప్పుతుంటే భూమి ఎర్త్క్వేక్ వస్తుందట. నేల అదిరింది. ఇంకా వారు ఈ భయము దైవికమని భావించారట. ఇది మామూలు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట భయం? దైవికం, దేవుని వల్ల వచ్చిన భయం. నాకు అక్కడ పడి ఆడవాళ్ళని ఉందా, మీరు ఏమంటారో తెలియదు. కానీ అంటే ఎందుకు అలా మన కుటుంబాల్లో జరగట్లేదు? ఎందుకు నేల అదరట్లే? ఎందుకు భయపట్టలే? దేవుని భయం ఎందుకు కనపట్టలే? అంటే ఏం జరుగుతుంది? ఏం లేదు, ఐక్యత లేదండి. సంఘంలో లేదు, అంటే సంఘాల్లో లేదు, కుటుంబాల్లో లేదు, దేవునికి మనకి లేదు. కనుక ఏమి అద్భుతాలు చూడలేకపోతుంది సంఘం. ప్రభువేమో ఇలాంటి అద్భుతమైన విషయాలు దాచుంచి మీరు ధ్యానం చేయండి. అరే నేను నా స్టైల్ మార్చుకోను. ఇంకా మనం ఏంటంటే ఎంత కాలం నుంచి బైబిల్ పట్టుకున్నామో, ఏమంటే బైబిల్ ఏదైనా చెప్పేస్తాం, లేకపోతే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, కానీ ఏకీవించడానికి మాత్రం మనం సిద్ధపడలే. మన భార్యతో కానీ, భర్తతో కానీ, బిడ్డలతో కానీ, లేకపోతే సంఘంతో కానీ ఏకీవించడానికి మాత్రం మనం సహకరించట్లేదు, ఏకీవించడం ప్రయత్నం చేయట్లేదు. దట్స్ వై మనం ఏమి అద్భుతాలు చూడలేకపోతున్నాం. దయతో అన్నట్టుగా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. మనందరూ వినాలి ఈరోజు నిశ్చయముగా. నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు ఏకీవించేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని గురించి మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇంకా ఏం జరిగింది తెలుసా అండి? ఇంకా ముందుకెళ్తే అది జరిగింది. ఈలోపు దండు వారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీల గిబియాలో సౌలు గారు తెలిసింది. అరే ఏంట్రా ఓడిపోతున్నారు, ఏదో జరుగుతుంది ఏంట్రా అంటే, ఏం జరుగుతుందంటే అప్పుడు సౌలుకి తెలియంది, ఏదో జరిగిందిరో, మనలో ఎవరు లేరు అంటే యోనాతాన్ లేడు, యోనాతాన్ ఆయుధాలు మోసేవాళ్ళు లేడు, ఇద్దరు లేరా, పదని మనం కూడా వెళ్దాం అంటూ ఈయన ఇలాంటి పనులు డ్రాగ్ ఆన్ చేసేవాడు. కొంతమంది ఇలాంటి పనులే ఉంటారు. రే మంచం తీసుకురండి. ఇప్పుడు మందసం ఎప్పుడు తీసుకురావాలి? యుద్ధానికి వెళ్ళే ముందే తీసుకురావాలి. ఇప్పుడు అన్నాడు మందసం తీసుకురండి అంటే ఈలోపు అక్కడ చూడండి, ఆ మాట చదివితే 19వ వచనం, సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండులో ధ్వని మరీ ఎక్కువగా వినబడేను. దేవుని స్తోత్రం. ఏం జరుగుతుందంట? ఇంకా మందసం రాలేదు, వీళ్ళ కదలలేదు, అక్కడ ధ్వని పెరిగిపోతుంది. ఏం పెరుగుద్దంటే ధ్వని ఎలా పెరుగుద్ది? నాకు అది అర్థం కావట్లే. ఇద్దరు కలిసి వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం ఆడుతుంటే ధ్వని ఎక్కడ పెరుగుద్ది? ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు యుద్ధం తిప్పుతున్నారు కానీ, కత్తి తిప్పుతున్నారు కానీ భయంకరమైన డిజిటల్ సౌండ్స్ మరి ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. భూమి అదురుతుంది, వణుకు, శబ్దాలు వచ్చేస్తున్నాయట, ధ్వని ఎక్కువైపోతుందట. ఎక్కువైపోతే సౌలు అంటాడు, ఇక ఆగు, నువ్వు తీసుకురాగు, మందసం వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం పద అంటే అక్కడ చూడండి ఏం జరిగిందో. తీరా వీళ్ళు వెళ్ళేటప్పటికి చూడండి, తాను తన యుద్ధనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని చుండిరి. దేవుని స్తోత్రం. ఏం జరిగిందంటండి? వీళ్ళిద్దరు చేసేది కాదు, వీళ్ళు తమ పరిధిలో యుద్ధం చేస్తున్నారు. 20 మందిని చంపేసి అంటే ఇలా యుద్ధం ఆగట్లేదు. ఏంటంట? వీళ్ళిద్దరు చంపేశారండి. సైనికుడు ఆ యుద్ధాలు ఆయుధాలు మోసేవాడు యోనాతాన్ చెయ్యి బహుశా అంటుకుపోయి ఉంటుంది. ఇంకెక్కడో చదివాను, అక్కడ ఎవరికో కత్తి అంటుకుపోయింది. అలాగా అంటుకుపోతుంటే నొక్కుతున్నాడు. అరే చాలా నొప్పుకుందరు అంటే వాడికి. వీళ్ళు ఆగారు, యుద్ధం ఆగట్లేదు. అక్కడ యుద్ధం చేసేది ఎవరు? వీళ్ళిద్దరే. వీళ్ళేమో రిలాక్స్ అయిపోయారు. ఇంకంతే స్టార్ట్ చేసి అదే సిసింద్రిలో 407 1000 ఒకటి ఉంటాయి కదా, ఒకటి అంటిస్తే అన్నీ అంటుకుపోతుంది చూసారా, ఒకటి అంటించి ఊరుకున్నారు. అంతే తగలబడిపోతుంది. పెద్ద పెద్ద శబ్దాలు. ఏంటంట? పెద్ద పెద్ద కేకలేసి రే అని వీళ్ళకెళ్ళి పొడి చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కేకలు పొడి చేసుకుంటే శబ్దం పెరిగిపోతుంది. సౌలు వెళ్ళేటప్పటికి అర్థం కాలేదు, ఇంతగా మావోడేడి, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. యోనాతాను ఆయుధాలు మోసేవాడు సేఫ్గా ఉన్నారు. వీళ్ళ కొడుకు చచ్చిపోతున్నారు, అందరూ కూడా చచ్చిపోతున్నారు. ఇంకా ఏం జరిగిందంట? కొంతమంది ఈ బెన్యామీనీలో మొత్తం మీద ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు లోబడి వాళ్ళతో పాటు యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకే. ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోవటమో సౌలు జనాంగం విజయం పొందడం చూసి వాళ్ళందరూ ఇటు పక్షాన వచ్చారట. దేవుని స్తోత్రం. ఏంటంట? అంతవరకు శత్రువుతో ఏకీపించిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ వచ్చి మన జనాంగంలో కలిసిపోయారట. ఇంకా కొంతమంది దాక్కున్నారట. దాక్కుని ఏం జరుగుతుందో తెలియదు, మన విజయమో వీర స్వర్గమో అని దాక్కున్న వాళ్ళు కూడా ఇప్పుడు విజయం పొందడం చూసి వాళ్ళందరూ ఒక్కొక్కరు సైన్యంలో చేరటం మొదలుపెట్టారట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని ఆలోచింప చేయాలని ఆశపడుతున్నా, పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ డీల్ చేయాలని ఆశపడుతున్నా. ఏమండి, ఇద్దరు ఏకీవిస్తే ఇంత జరిగిందండి. మీరు తర్వాత 14 అధ్యాయం చదవండి, ఒళ్ళు పొలకిచ్చిపోతుంది నిజంగా. ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలో ఏం చదవాలండి? మొదటి సమూయేలు గ్రంథం 14 అధ్యాయం. మీరు ఈరోజు ఆదివారం కుటుంబ ప్రార్థన ఉంటుందో లేదో తెలియదు, మా ఇంట్లో అయితే ఉంటుందో. సోమవారం ఉంటుంది కదా, సోమవారం ఖచ్చితంగా మీరు ఉంటారా? ఉంటే వచ్చే వరకు కుటుంబ ప్రార్థన జరగొద్దు పాప అని చెప్పి ప్రియాంకని వచ్చిన తర్వాత ఈ అధ్యాయం చదివించుకోండి, అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా ఏం జరుగుద్ది అంటే వాళ్ళు ఇద్దరు ఏకీవించారండి. సైనికుతో ఆయుధాలు మోసేవాడు, వాళ్ళిద్దరు ఏకీవిస్తారు. ఎంత బేబత్సం, అద్భుతమైన విజయాన్ని ప్రభు ఆ రోజు ఇచ్చాడండి. కనుక నేను మరొకసారి ఇప్పుడు వస్తున్నా, మనం వ్యక్తిగతంగా దేవునితో సమాధాన పడతాం. ఏక మనసు, మనము దేవుడు ఏక మనసుతో ఉండి, తర్వాత మనం మన కుటుంబంతో ఏక మనసుతో ఉందాం. ఏమండి, మనము మన భార్యలు, లేకపోతే భర్తలు భర్తలు, బిడ్డలు ఒకే మనసుతో ఉన్నారా? ఈ కుటుంబం అనగానే ఉపదేశం జ్ఞాపకం చేసుకోండి. మన ఇంట్లో ఏముంది? దేవుని మందసం ఉందండి. ఉందా? ఎవరిల్లో దేవుని మందసం ఉందండి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మన అందరిలో మందసం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అందరూ బాగానే చేతులు ఎత్తారు, దేవుని స్తోత్రం. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి, భయపడదాం. అత్యంత శ్రద్ధతో దేవుని పని. గట్టిగా మాట్లాడేవాళ్ళనే మాట్లాడనిద్దాం, నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు మాట్లాడాలి. ఒకవేళ ఎవరన్నా గట్టిగా మాట్లాడుతున్నారా, మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలి కదా. ఒక్కోసారి అమ్మ గట్టిగా మాట్లాడుతుంది డిసిప్లిన్ కొరకు, అప్పుడు ఏం చేయాలి? మిగతా వాళ్ళందరూ వినాలి. లేదా డాడీ మాట్లాడతాడు, అప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు లేనప్పుడు పిల్లలు పెద్దోడు మాట్లాడుతూ ఉంటాడు,
అప్పుడు ఏం చేయాలి పిల్లలు? వినాలి. అక్కడ ఏముండాలి? ప్రేమ, ఇంకోటి ఏంటి? సహనం. రైట్, ఈ మూడు గమనించండి. ఐక్యత, ప్రేమ, సహనం. ఈ మూడు ఉన్నాయనుకోండి, మన కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలా జబ్బులు తగ్గిపోతాయండి, చాలా జబ్బులు తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటే పిల్లలు మాట్లాడుకున్న మాటలు చూస్తుంటే మనకి బీపీ పెరిగిపోతుంటుంది, చాలా పైకి తలనొప్పి వచ్చేస్తుంటుంది. ఎందుకు? ఏక మనసు లేదు వాళ్ళ ముగ్గురు. మాకైతే 3 పిల్లలు ఉన్నారు, మీకైతే 2. అందులో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, ఒక్క పిల్లే, ప్రాబ్లమే లేదు అసలు. మీ అలాగా. కానీ ఆ ఒక్కలో 3, 4, 5, 6 ఎంతమంది ఉన్నా దేవునికి భయపడుతూ ఐక్యత, ఏమండి, ప్రేమ, సహనం, ఈ 3 కలిగి ఉన్నాయనుకోండి, ఎంత అందంగా ఉంటుంది కుటుంబం. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడండి. కనుక ఈ మాట మండనివ్వండి. ఇప్పుడైనా సరే సరిపోద్దండి. ఇంతకాలము ఏమి ఫలాలు లేకుండా, ఏమండి, ఏమి ఫలాలు లేకుండా అలాగే బ్రతికిపోయాము. ఇప్పటి నుండి అయినా ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఏక మనసు కొరకు తాపత్రయపడదాం. ఏక మనసుతో ఒక దేశ చరిత్రను మార్చేశారు వీళ్ళిద్దరూ. ఆ పరిస్థితుల్లో ఏమండి, అందరు గొప్ప విజయం, అందరూ సొంతం అయిపోయింది. ఇద్దరు ఏకీవిస్తే మన కుటుంబాల్లో భార్యాభర్తలు ఏకీవిద్దాం, బిడ్డలు తల్లిదండ్రులు ఏకీవిద్దాం. ఇంకా ఎవరైనా మన కుటుంబాల్లో, సంఘంలో అందరూ ఒకే మనసుతో ఉందాం, అద్భుతాలు జరిగిపోతాయండి. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. యూ కెన్ గో నౌ. ప్రార్థన చేద్దాం. ఇది కట్ చేసే. థ్యాంక్ యూ లార్డ్. మీరు దేని కొరకు కనిపెట్టద్దు, కొద్దిసేపు ప్రార్థన చేయాలి. నేను మిగతా కార్యక్రమం ఏమీ లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ ఈరోజు వాక్యము నిర్లక్ష్యం